హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు మనందరికీ ఫేవరెట్ అయిన డిష్ అండి చికెన్ నూడిల్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వెంటే పిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా చాలా ఇష్టపడతారు కదా. దీని స్ట్రీట్కి వెళ్ళేసి బయటకు వెళ్ళేసి బండి మీద తింటూ ఉంటారు కదా. లేదండి, అలా తినొద్దు, ఎందుకంటే అది హెల్త్కి అంత మంచిది కాదు కదా. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ముందుగా నేను ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అది చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, చాలా చిన్న చిన్న పీసులుగా. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వచ్చేసి మైదా పిండి వేసుకుంటున్నాను. కొంచెం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అండి, చాలా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదండి. అసలు పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక్కసారి మీరు చేసి పెడితే బయటకు వెళ్ళి తినమన్నా కానీ తినరనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఏదైనా మన ఇంట్లో చేసుకుంటేనే మనకి హెల్తీ కదండి. వీటిని ఇప్పుడు కొంచెం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. ఇది కొంచెం మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి చికెన్ పకోడీలాగా. ఇట్లా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మనం ఎగ్ నూడిల్స్ అవి కాకుండా చికెన్ నూడిల్స్ కూడా చేసుకోండి, చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ లోపల పక్కన స్టవ్ పైన 1 లీటర్ వాటర్ పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి. అందులోకి మనం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని నూడిల్స్ని అందుట్లో వేసుకోవాలండి. ఇది మన మ్యాగీ నూడిల్స్ కాదండి, విడిగానే ఉంటాయి ఇవి. మ్యాగీ నూడిల్స్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అది వేసుకున్నాను. అది కూడా బాయిల్ చేసుకుంటున్నాను. ఇటువైపు పకోడీ ఫ్రై అవుతూ ఉంటుంది, ఇటువైపు నూడిల్స్ బాయిల్ అవుతూ ఉంటాయి. పకోడీ ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని సపరేట్గా ప్లేట్లో తీసుకుందాము. చూసారా, చూస్తుంటే తినబుద్ధి అవుతుంది. ఇలా కూడా తినేయచ్చు, చికెన్ పకోడీ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నూడిల్స్ కూడా బాయిల్ అయిపోయినాయి అండి, చూద్దాము. వీటిని సపరేట్గా వేరే చల్లటి వాటర్లో వేసుకోవాలండి, తీసేసి వెంటనే. ఎందుకంటే చల్లటి వాటర్లో వేసుకునేది అవి స్టిఫ్ అవ్వకుండా ఉంటాయన్నమాట, వేరే ఒకదానికి అంటుకోకుండా ఉంటాయి. ఎక్కువ మళ్ళీ మెత్తగా అవ్వకుండా బాయిల్ అవ్వకుండా సరిపోని ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. అట్లా వాటర్లో వేసుకుంటేనే నూడిల్స్ కరెక్ట్గా వస్తాయి. చల్లటి నీళ్ళలో వేసుకోవాలి వెంటనే తీసేసి. ఇప్పుడు స్టవ్ పైన వేరే కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనికేమి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇది నూడిల్స్ రెసిపీ కదా, చైనీస్ ఫుడ్స్కి ఏదైనా కానీ కొంచెం క్రంచీగా తగులుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు అందులోకి ఒక ఎగ్ నేను బీట్ చేసి వేసుకుంటున్నాను. ఎగ్ కూడా ఒకటి వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం మనం. ఇది ఎప్పుడు హై ఫ్లేమ్ మీద చేసుకోవాలండి, లో ఫ్లేమ్ చేసుకోవద్దు. నూడిల్స్ కానీ చైనీస్ ఫుడ్స్ ఏమైనా కానీ హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సాసెస్ యాడ్ చేసుకుందాము. ముందుగా టమాటా సాస్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు టమాటా సాస్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు చిల్లీ సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత వెనిగర్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి. ఇది చిల్లీ వెనిగర్ అండి, కొంచెం స్పైసీగా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కొంచెం అంతా. తర్వాత సోయా సాస్ వేసుకోవాలి 1 స్పూన్ వచ్చేసి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీసెస్కి వచ్చేసి సాస్ మొత్తం మంచిగా యాడ్ అయిపోవాలి, కలిసిపోవాలి. 1 స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. మనం చిల్లీ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం కొంచెమే పడుతుంది. పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాం కనుక ఇప్పట్లోకి 1 స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి, చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తేనే ఇదంతా మంచి ఫ్లేవర్ వస్తుందండి, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. మనం సిమ్లో పెట్టి చేసుకుంటే ఏమంత టేస్టీగా ఉండదు, అది మాత్రం మర్చిపోవద్దండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అందులోకి వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. సాసెస్ అంతా నూడిల్స్కి బాగా పట్టాలి. ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి.
చాలా చాలా టేస్టీ రెసిపీ. చైనీస్ ఫుడ్ కదండి ఇది, పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.